రైతాంగం పడుతున్న ఇబ్బందులు చూసి సుమారు 10 లక్షల రూపాయల సొంత నిధులతో జగ్గంపేట మండలం రామవరం నుండి కాట్రావులపల్లి వరకు గల కండి కాలువ పూడికతీత తొలగించి రైతుల పంట పొలాలకు నీరందించే ఏర్పాటు చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి భానురెడ్డి. జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి పవన్ రెడ్డి తన జీవితాన్ని హైదరాబాద్లో గడుపుతూ తన సొంత ఊరు జగ్గంపేట తన వంతు తోడ్పాటు అందించాలని భావించి రైతుల ఇబ్బందులను తొలగించే కార్యక్రమం చేపట్టారు. అనుకున్నది తడవుగా రైతాంగం నీరందక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రామవరం నుండి కాటాలపల్లి వరకు ఉన్న కండికాలలో పూడిక తీయించి సుమారు 2000 ఎకరాలకు నీరందించే చర్యలు చేపట్టారు. ప్రభుత్వంతోనూ ప్రజాప్రతినిధులతోనూ సంబంధం లేకుండా తన సొంత నిధులతో పనులు చేపట్టి అందరి చేత అభినందనలు అందుకున్నారు. రాబోయే కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని ఆమె వెల్లడించారు. భాను అండి. నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. నా భర్త జిఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మా స్వగ్రామం అయినటువంటి జగ్గంపేట రావడం జరిగిందండి. 2023 మేలో వచ్చాను నేను ఇక్కడికి. నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదాము, ఏ చిన్న చిన్న పనులు చేసుకొని నా ఆస్తులు నేను సరి చూసేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను. అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు, మనం ఏదో అనుకున్నది వేరు అనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలువలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా ఏంటి అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అనమాట. ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ని నేను పెట్టుకొని సరే ఇక్కడే ఉందామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసాను. ఏ పొలం ఏదో తెలియలేదు. అలాగే 4-5 సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి. అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేనైతే తొలకర పంట కూడా వేయించలేదండి. రైతులు కూడా ఏమని చెప్పారు, ఎందుకంటే మీ పొలాలన్నీ మురిగి కాలవలండి, రైతులు కూలీలు కూడా ఎవరో దిగట్లేదు, వాళ్ళు కూలీలు ఎవరన్నా దిగినా కానీ వాళ్ళకి కురుకులు వచ్చేసి ఎవరు రావని చెప్తున్నారని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి అప్పుడు గట్లు వేయడం మొదలెట్టా అనమాట. ఇవాళ నా పొలం చూసుకుంటే అవి పొలం గట్టులో ఉండవండి, చెరువు గట్టులో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ జగ్గంపేటలో ఉన్న మురుగు నీరు అంతా కూడా నా పొలంలోనే ఉంటుంది. గవర్నమెంట్స్ మనం ఏం చేయలేము, పంచాయతీని ఏమనలేము, ఎవరిని ఏమనలేము. ఇంకెందుకని చెప్పేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయరే నేను 5 lakhs ఖర్చు పెట్టేసి, అంటే ఆ 5 lakhs కూడా నా సొంత భూములకే, వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు. నా సొంత భూములకే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులో వేసుకున్నాను అనమాట నా పొలం గట్టి. సరే అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడ చూసినా బాగానే పండింది అంటున్నారు. విత్-ఇన్ 1 or 2 daysలో బోల్డ్ నీరు వచ్చేసిందండి. ఏటి కాలం నీరు వచ్చేసింది, పుష్కర కాలం నీరు వదిలేశారు, పోలవరం కాలం నీరు వదిలేశారు, ఏలేరు కాలం నీరు వదిలేశారు. ఇవన్నీ వదిలేసి మొత్తం ఇంచుమించుగా 700 acres ఆఫ్ ల్యాండ్స్లో ఉన్న ప్యాడీ అంతా ఫీట్ పైన ఉంటుంది అనమాట. సరే మా పొలం పక్కన రాజుగారు ఆయన ఉన్నారు, ఆయన తీసుకుని వెళ్ళా అనమాట. ఏంటంటే అసలు ఇదేదో చూద్దామని వెళ్తే అసలు కాలువలు మాత్రం 20 to 30 feet విడ్త్ ఉన్నాయి. మొత్తం అంతా మడ్ లాగింగ్ డబ్రీ అనమాట అండి, భయంకరమైన డబ్రీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు అంత ప్లాస్టిక్ ఎంత భూతం అన్నది ఆ కాలాలు చూస్తే అర్థం అవుద్ది అనమాట మీకు. సరే అయిపోయిన తర్వాత రాజుగారు అందరూ సజెస్ట్ చేశారనమాట, కొంచెం అన్నా చేద్దామని చెప్పి మొదలు పెట్టామండి. జస్ట్ నా పొలం దగ్గర నుంచి అలాగ ఒక 3-4 kilometers చేసామన్నమాట. చేసిన తర్వాత ఎవరి కాళ్ళు రైతుల మధ్యలో తోర్లు అడ్డేసారు. ఏమన్నంటే వాళ్ళ కోపం. సరే ఏదో రిక్వెస్ట్ చేసి, అప్పటికింత నాలెడ్జ్ లేదు నాకు, అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ తీసుకెళ్దామని అనమాట. సరే రిక్వెస్ట్ చేసి ఏదో కాసేపు తగ్గుపడి రిక్వెస్ట్ చేసేసి అక్కడ కంప్లీట్ చేసాం. అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైతులు నా దగ్గరకు వచ్చి మీరు చేసిందంతా వేస్ట్ ఆఫ్ మనీ అండి, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు అనమాట. సరే అని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి దాన్ని మా పొలం దగ్గర ఉన్న కాలువ దగ్గర నుంచి కాట్రావులపల్లి తూర్లు అంటే నాకు ఐడియా లేదు, అక్కడ వరకు అనమాట అండి చేపించాను. ఒక చోట అయితే ఇంచుమించుగా 30 feet వెడల్పు ఉంటుంది కాలువ, మొత్తం మడ్ లాగింగ్ అనమాట. 100 feet లాగింగ్, ఇంచుమించుగా 20 feet ఎత్తు అనమాట. జస్ట్ ఆ చిన్న మొక్క చేయడానికి నాకు 200 ccతో 10 hours పట్టింది. సరే అయిపోయింది. సరే ఆపేసాను అనుకున్నాను. మళ్ళీ మా ఊరు రైతులు, జగ్గంపేట రైతులు వచ్చారు, లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు, మళ్ళీ మనం రామవరం దగ్గర నుంచి మళ్ళీ మన ఊరు దాకా కాలువ తీసుకురావాలని చెప్పారు. సరే ఇంత అయిపోయింది, ఇంక సర్లే అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట.
ఆ రకంగా రామవరం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట తోటకూర మొగాని అంటే ఏదో అంటారు అక్కడ వరకు కూడా ఎక్స్ట్రీమ్ మొత్తం అంతా చేయించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి వాటర్ లాగింగ్ ఉండదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ప్లాస్టిక్ మీద ఫైట్ చేయబోతున్నానండి. అదండి. ఆ తర్వాత కల్వర్ట్లు ఒకటి కట్టాలండి. చాలా పెద్ద పెద్ద కాలువలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకంటే ఈసారి నుంచి కనీసం ఒక వేసుకున్నారని మనం అనడం కాదు, కానీ వాళ్ళకి దారి లేదండి వెళ్ళడానికి. ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళడానికి దారి లేదు. అవన్నీ కూడా కల్వర్ట్స్ అవన్నీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి కల్వర్ట్లు కట్టిస్తే రైతులకు ఉపయోగం. వాడు కూడా తోరలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.